సరిగ్గా 3 నెలలకి మళ్ళీ ఈ రోజు 3 వచ్చేసింది గజలక్ష్మి. దిగి చికిడీలు దొంగ నీ మారమ్మ డస్కు దొంగ. ఎందుకలా అరుస్తావు? కష్టపడి పైకి వచ్చాను, కింద పడిపోయావంటే పైన హెల్ప్ అవుతుంది. చవరుగా నా పెళ్ళాన్ని చూసావంటే ఫేస్ పచ్చడైపోతుంది. ఎవరు నువ్వు? ఎవడంటావేంటే దొంగనే. ఏమండి భయంగా ఉందండి. నువ్వేం భయపడకు. ఒరేయ్, ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఎవడనుకున్నావురా? ఎవడమైతే నాకేంట్రా, ఈ జేబులో బాంబు ఉంది, ఈ జేబులో కత్తుంది, మధ్యలో సుత్తుంది. అయ్యి బాబు ఉంగరం ఇచ్చాయి. రోల్డ్ గోల్డ్ టైట్ గా ఉంది. ఎవరా? నువ్వేం భయపడక. ఆ ఉంగరం ఇచ్చేసేయండి, అతను వెళ్ళిపోతాడు. ఆ శోభనంలో తొడిగిన టైట్ అయిపోయింది. రావడం లేదు. ఇంత టైట్ అయిపోయింది నాయన. ఇదిగోండి దొంగ గారు వచ్చేసింది, తీసుకోండి. మళ్ళీ వస్తా నీ మారమ్మ డస్కు. పనిచూసుకో బా. అరే పోరా. నువ్వే బాబా పోయాడు. ఎక్కడ చేతి పని చేసి వస్తున్నావురా? ఇప్పుడే రంగంలోకి దిగా. కావాలంటే కమిషన్ తీసుకుని మారమ్మ డస్కు. గ్రేట్ ఎస్ఐ అప్పల్ రాజుని నాకే కమిషన్ ఇస్తావరా? నేను ఎప్పుడన్నా నీ మారమ్మ డస్కు. అవ్వరే డవ్వా. మారమ్మ డస్కు. అవ్వరే డవ్వా. మారమ్మ డస్కు. అవ్వరే డవ్వా. మారమ్మ డస్కు. డవ్వా. డస్కు. డవ్వా. డస్కు. డవ్వా. డస్కు. ఏయ్ ఆగు. పద పోలీస్ స్టేషన్కి. అన్నావు, నీకు దండం పెడతానన్నావు. అసలే ఎల్బోర్డ్ గాని అన్నావు, పల్లెకి తెస్తున్నానన్నావు. వీడిని తీసుకెళ్లి రాజేష్ తమ్ముడుగా వాడుకుంటే. ఏమిట్రా అన్నావు? అన్న పని లేక చేస్తున్నావు. అవునన్నా. ఏయ్ నీకు ఒక యాక్టింగ్ పని చెప్తాను, చేస్తావు? యాక్టింగ్ అండి, చంపేస్తానండి బాబు. ఇంకా రికార్సింగ్ మొదలెడదామా? కేడి నా కొడుక, ఇది ఫ్యామిలీ డ్రామా రా. కళ్ళు పోతాయి. ఇప్పుడు మేమేమన్నా? అసలు నా పోర్షన్ ఏంటి, దాని పోర్షన్ ఏంటి, నీ పోర్షన్ ఏంటి? నేను నీ ఫాదర్, అది నీ మెదరి. అవును, నువ్వు దాన్ని ఓకే. ఆ సొట్రేకం మర్చిపోయి ఛాన్స్ దొరికింది కదా అని ఓ గోకుతావేంట్రా? అసలు ఈ గోకుడు యాక్టింగ్ మనకిచ్చిన పోర్షన్ కాగితంలో ఉందా? గోకూడదని నాకు ఇచ్చిన కాగితంలో ఉందా? ఏంటి నీ మారమ్మ డస్కు తెగ రెచ్చిపోతున్నావు? గోకడానికి పీకడానికి కొన్ని పర్మిషన్ కావాలంటే ఏంటే సొంత పెళ్ళాలో రెచ్చిపోతున్నాడు? చిన్నంతరం పెద్దంతరం లేకుండాను సాడు దొరికింది కదా అని ఎవరితో పడితే ఆడుతూ నువ్వు పెద్ద గోకుడు గడవని లంగా ఇడ్చి సీర కట్టాక నీ ఇలాంటి వానపాములు ఎన్ని పడుతున్నారో తెలుసా? నాతో పెట్టుకోకు. గోవిందో అప్పలరాజు, ఈ పెళ్లి సెటప్ నా వల్ల కాదురా. తల్లిదండ్రులు ఊరే అనే కొడుకు, 24 గంటలు డబుల్ మీనింగ్ లో మాట్లాడే తండ్రి, పచ్చి బూతులు మాత్రం మాట్లాడే తల్లి. అదిగో అటు చూడు. ఆ తల్లి కొడుకుల మధ్యన లవ్ బిల్డప్. ఇది రా నా ఫ్యామిలీ సెటప్. రేయ్ నువ్వేం కంగారు పడకరా, వీళ్ళని నేను సెటప్ చేస్తాగా. అవ్వారేటవ్వా. ఫాలో ఆన్ ది లైన్. మీ పోలీసులు బాబు ఇక్కడ పెట్టుకోకండి. యాస వేయడానికి వచ్చాం, విషయం ఏంటో చెప్పండి. అసలే దొంగండి, పోలీసులు అంటే పడదు. నేనేమన్నానండి నీ మారమ్మ డస్కు? అసలు పోలీసులకి దొంగలకి ఎలా పడుతున్నాయా బాబు? నీ యాస వద్దు, మోసం వద్దు, కానీ నా ఎల్బోర్డ్ నాకు ఇచ్చి మెళ్ళ వేసుకుని ఏ గుళ్ళో దొంగతనాలు చేసి బతుకుతాను. పిలిచావా అన్నయ్య? లేదు, తిట్టావా? నా పేరు కూడా ఎదవేలే, పిలిచావేమో అనుకున్నా. ఏమిటి నీ పేరు అదవా? అవునన్నయ్య, 1000 ధనంజయ వసంతరావు. పొడుగ్గా ఉంటే ఏదోలా ఉందని పొట్టిగా చేసి వెదవా అని అన్నాను. బాగుందా అన్నయ్య? నీ పేరుకి, నీ ఫేసుకి, నీ బతుకి బాగోలు కూడానా? ముందు డైలాగులు సరిగ్గా చెప్పండి చాలు. పెద్ద నువ్వు ముందు చెప్పు. నువ్వు ప్రతి మాట ముందు గోయిందా అంటుంటే తిరణాలు అడుగుతున్న ముష్టి వాడిలో ఉన్నావు, కానీ నా ఫాదర్ లా లేవురా. బాలేవుడి గోయిందా, 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు దాకా కంటిన్యూ చేస్తున్న ఏకైక పదం అది ఒక్కటే. దాన్ని మానేమంటాం గోయిందా. ఒరే ఆ గోవింద మాత్రం కట్ చేసి మిగతా డైలాగులు చెప్పరా. అటగే ఇక నేను రంగంలోకి దిగిపోతా, నువ్వు రాయే. ఏంది రాయగి అంటున్నావు? పెద్ద డబ్బులు ఇచ్చినట్టు. చూడమ్మా, నువ్వు ఆ విషయాలు మర్చిపోవాలి. ఇప్పుడు నువ్వు వేస్తున్నది తల్లి పాత్ర, అందుకని చాలా పవిత్రంగా ఉండాలి. ఓకే ఓకే అట్టాగే బాబు, మీరు చెప్పినట్టుగానే మీకు అనుకూలంగా ఉంటా. అది నువ్వు నా తండ్రివి. ఓకే అట్టగే గోయిందా. తమ్ముడు, నువ్వు నా తమ్ముడివి. MBBS కంటిన్యూ చేస్తున్నావు. దొంగతనంలో మాత్రం వెళ్ళిపోతుండండి, అది మాత్రం మర్చిపోరా. అట్టాగనండి. MPBS అంటే నీటి జంతువులు. MBBS అదేనండి. వాడి వల్ల కాదురా, వల్ల కాదు. ఆ డైలాగ్ మార్చు. ఓకే,
ఈ రాత్రికి ఎవరు నిద్రపోవడానికి వీల్లేదు. పొద్దున కల్లా భడక్కు మనకు కక్కుతున్నారు డైలాగులు బయటకు వచ్చి. బాబా ధర్మం రాజుగా చెబుతున్నాను, నా ఉత్తి మీద ప్రమాణం చేసి ఆ. ఇవాళ రేత్రికి ఆ. నిద్రపోనండి. ఆహా. తెల్లార్లు దీంతోనే అదేనండి దాంతోనే? డైలాగులు చెప్పుకుంటాను. అంతే కదా వారిని మారేమ్మ డస్క్ దాంతోనే డైలాగులు చెప్పాలంట్రా, మాతో చెప్పకూడదా? మేము వేసేది అసలు కదా. రేయ్, నువ్వు వేసేది యాసమైనా నువ్వు దాన్ని సన్నురా. మరి నేను నీ పాదరినే. ఏ ఫాదర్ గారు? ఏ ఫాదర్ గారు? ఫ్యామిలీ ఏయ్, ఏయ్, మీరందరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళి తల్లి కొడుకులు న్యాయంగా డైలాగులు మాత్రమే బట్టి పట్టాలి. అదనరా, అదనరా లోపలికి. అయ్యో,